5 సంవత్సరాల పరిపాలన చూసాము, జగనన్న పరిపాలన. ప్రతిపక్షాలు అయితే అసలు ఏమి అభివృద్ధి లేదంటున్నాయి, యువకులకి ఉద్యోగాలు లేవంటున్నాయి. నువ్వు యువకుడుగా చెప్పు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? 1,25,000 మందికి మా ఇంటి పక్కన సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చాడు జగనన్న. ఈ రోజు 1వ తారీఖు పెన్షన్ వస్తున్న కారణం ఎవరు? జగనన్న. ఇంటింటికి ప్రతి 10 మంది కారణం ఎవరు? జగనన్న. ఇంటింటికి ప్రతి సర్టిఫికేట్ మున్సిపాలిటీ కాసిన పనుల, ఎంఆర్ఓస్ పనుల మా ఇంటికి వస్తున్నారు వాలంటీర్లు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, అయ్యా మీరు సర్టిఫికేట్లు పెట్టుకోండి, మీకు ఈ పథకాలు వస్తాయి, అయ్యా మీరు ఇవ్వండి, మీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. వాళ్ళు బతుకుడుతున్నారు మమ్మల్ని. గవర్నమెంట్ మా కాడికి వచ్చింది, మేము తమ దగ్గర పాటల. నా కారణం ఎవరు? జగనన్న. ఏంటి వాలంటీర్ల మీద పడి ఏడుస్తున్నారు ఏంటి? చంద్రబాబు పోటీ చేసిన జగన్ మీద కాదు, వాలంటీర్ల మీద. చంద్రబాబు పోటీ చేసిన వాలంటీర్ల మీద. అందుకే మనం అడుగా 10,000 అంట, 50,000 అంట, లక్షలు తీసుకెళ్ళాడంట. వాళ్ళ అబ్బాయిని మాత్రం మంగళగిరిలో గెలిపించుకోలేడు. వాడికి సీన్ లేదు, ఒకడికి బుద్ధి లేదు, ఒకడికి సిగ్గు లేదు, ఒకడికి బలం లేదు, జగన్కి తిరుగులేదు. బాగుందండి. జగన్ తల్లే రావాలండి, జగన్ తల్లి గెలవాలండి. జగన్ మాకు పింఛన్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు. జగన్ తల్లి రావాలి. మొన్న మరి వాలంటీర్లు లేరండి, మాకు సచివాలయం కాడ ఇచ్చారండి పింఛన. చక్ర గారు లైన్ లో నిలబడతారా? మళ్ళీ మాకు వాలంటీర్లే కావాలి, జగన్ బాబే కావాలి. గెలిపెట్టాం.